అందరికీ కూడా ఒక విజ్ఞప్తి, మన ధర్మాన్ని పాటించి మన ధర్మాన్ని అనుసరించేటువంటి విధంగా ఉండేటువంటి క్రమంలో వాళ్ళకు మాత్రమే దయచేసి దానమైన ధర్మమైన చేయండి ఫస్ట్. అంతే కదా, హిందూ సనాతన ధర్మాన్ని అంటే మనందరం కూడా మానవత్వం ఉండాలి అని చెప్తాం. ఆ మానవత్వం మంచిదే. ఆ మానవత్వంతో మన పీకలు మనం కోసుకునేటువంటి వరకు దయచేసి తీసుకురావాల్సినటువంటి అవసరం మనకు లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జిల్లాలో కడప దగ్గర రాజంపేట, రాయచోటి అనేటువంటి ప్రాంతంలో ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఆర్టీఎక్స్ బాంబులు పెట్టుకొని ఇప్పుడు రెడీగా ఉండి మనం చేసేటువంటి పండగల పైన వాళ్ళు రాళ్ల దాడులు చేసేటువంటి క్రమము, మనం హనుమానికి సంబంధించినటువంటి శోభాయాత్రలు చేసుకుంటే రాళ్ల దాడులు ఎదుర్కొనేటువంటి క్రమంలో అన్యుల దగ్గరికి వెళ్ళి మనం సహాయ సహకారాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. సనాతన ధర్మంలో ప్రతి నిత్యం కొన్ని వేల లక్షల మందికి ఆహారం పెడుతున్నటువంటి ఎన్నో హిందూ ఆలయాలు ఉన్నాయి, ఎన్నో హిందువులకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి, ఎన్నో హిందువులకు సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఎన్నో గురుకులాలు ఉన్నాయి. వీటికి దానం చేయండి, వీటికి ధర్మం చేయండి. అదే విధంగా గోమాతలు ఎక్కడైనా ఉంటే ఇక్కడ కాదు, ఏ ప్రాంతంలో ఉన్న గోవులకు అందించండి. అంతే తప్ప అన్య మతస్థులకు సంబంధించినటువంటి దాంట్లో సహాయ సహకారాలు అందించడం అనేటువంటిది మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో మన పీకకు మనమే తాడేసుకొని పట్టి వాళ్ళ చేతికి తాడిచ్చినట్టే ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ ఎవరి మనసులైనా నొప్పించినా కూడా మాకు ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే హిందూ సనాతన ధర్మం అనేటువంటిది మనం పాటించకుండా ఇబ్బంది పడుతూ రేపొద్దున ఉత్తరోత్తర మన పిల్లలందరి యొక్క జీవితాలని మనమే నాశనం చేసుకునేటువంటి క్రమం అనేటువంటిది ఖచ్చితంగా ఉండకూడదు. అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా? ఖచ్చితంగా ఉంది. బయట ఎవరో ఒక ఆమె స్టాండ్ పెట్టి డబ్బులు అడుగుతున్నారంట అన్య మతస్థులు. లోపలికి వచ్చి కూర్చోడం హోమం అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తామంటే మేము బొట్టు పెట్టుకొని లోపలికి రాము అని చెప్పారు. బొట్టు పెట్టుకొని లోపలికి రానప్పుడు హిందూ దేవాలయాల దగ్గర హిందువులు ఇచ్చేటువంటి డబ్బులు కూడా పనికిరావు కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్షల కోట్లాది రూపాయలు మనం డబ్బులు ఇస్తే అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు వెళ్ళి చర్చిలో ప్రార్థనలు చేస్తుంటే మనకేం కర్మ పట్టింది తీసుకెళ్ళి అక్కడ డబ్బులు ఇవ్వడానికి? పట్టిందా? అవసరం లేదు కదా. వాడికి ఇచ్చేటువంటి దశావధాన ₹1,00,000 ఉద్యోగాల్లో తీసుకెళ్ళి 10,000 రూపాయలు చర్చికి ఇవ్వడానికి నువ్వు తీసుకెళ్ళి కోట్ల రూపాయలు అందులో ఎందుకు గుమ్మరించాలి? ఇది మనం క్వశ్చన్ చేసేటువంటి దాకా ఎవడు అడిగే పరిస్థితి మన దగ్గర ఉండదు. కాబట్టి ధర్మం పాటించేటువంటి దానికి, ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళకి మన సహాయ సహకారాలు అందించండి. ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది.